సుదీర్ఘ పర్యటనలో ఉన్న ఇంగ్లాండ్పై కోహ్లీ విజృంభించి ఆడుతున్నాడు. టెస్టు సిరీస్లో దాదాపు మార్పులతోనే బరిలోకి దిగే కోహ్లీ ఈసారి ఏ మాత్రం మార్పులకు తావివ్వకుండానే టీమిండియాను బరిలోకి దించాడు. అయితే గురువారం మొదలైన 4వ టెస్టులో కోహ్లీ 6,000 పరుగులకు కేవలం 4 పరుగుల దూరంలో మాత్రమే ఉండగా ఆ మైలురాయిని కూడా దాటేసి సచిన్ టెండూల్కర్ రికార్డును బద్దలుకొట్టాడు. ఇలా టెస్టు ఫార్మాట్లో అద్భుతంగా రాణిస్తున్న పరుగుల యంత్రం టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీపై మాజీ చీఫ్ సెలెక్టర్ సయ్యద్ కీర్మాణి ప్రశంసల వర్షం కురిపించారు. కోహ్లీ లాంటి దూకుడు ఉన్న క్రికెటర్ను ఎక్కడా చూడలేదని, మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ తర్వాత అంతటి దూకుడును కోహ్లీలోనే చూశానంటూ పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. భారత క్రికెటర్లందరి బ్యాటింగ్ విధానం చూశాను. ఎవరికి వాళ్లు భిన్నంగా ఉన్నారు. కానీ జట్టు సారథి విరాట్ కోహ్లీలో మాత్రం ఆకర్షణీయమైన బ్యాటింగ్ లక్షణం ఉంది. మ్యాచ్ను గెలిపించాలనే తన తపన అనిర్వచనీయం. కోహ్లీని చూస్తే అసూయగా ఉంటుంది. అంత దూకుడుగా ఉండటం తనకే సాధ్యం. 3 ఫార్మాట్లలోనూ తన అవుట్ స్టాండింగ్ ప్రదర్శనను కనబర్చుతాడు. అన్ని రికార్డులను బద్దలు కొట్టగల సామర్థ్యం ఒక్క కోహ్లీకి మాత్రమే సాధ్యం అని అన్నారు. కోహ్లీ ఎప్పుడూ రికార్డుల గురించి ఆలోచించడనుకుంటా. అసలు సిసలైన నాయకుడంటే అతడే. ముందుండి అందరినీ నడిపిస్తాడు. కష్ట సమయాల్లో జట్టును ఆదుకునేవాడే నిజమైన నాయకుడు. ఆ లక్షణాలన్నీ కోహ్లీలో పుష్కలంగా ఉన్నాయి. 1-2 వైఫల్యాల వల్ల వచ్చిన నష్టమేమీ లేదు. కోహ్లీ దూకుడే తనను గెలిపిస్తుంది. సౌరవ్ గంగూలీ తర్వాత అంతటి దూకుడును కోహ్లీలోనే చూశాను అని వివరించారు కీర్మణి. 1976 నుండి 86 వరకు భారత క్రికెట్ జట్టులో కీలక పాత్ర పోషించిన కీర్మణి తన కెరీర్లో 88 టెస్టులు, 49 వన్డేలు ఆడారు. అక్టోబర్ 2003 నుండి సెప్టెంబర్ 2004 వరకు చీఫ్ సెలెక్టర్గా కీర్మణి బాధ్యతలు నిర్వహించారు.